ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఖమ్మం జిల్లాలోని పీడీఎస్యూ నేతలను అరెస్టు చేసి టూటౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని అన్నారు. ఖమ్మం జిల్లాలోని యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని, ఉద్యోగాలను తక్షణ భర్తీ చేయాలి, అలాగే అద్దె భవనాలతో కొనసాగుతున్న హాస్టల్స్ మరియు గురుకులాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని వాళ్ళు తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనుల యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులాలు ఏవైతే ఉన్నాయో వాటికి సొంత భవనాలను ఏర్పాటు చేయాలి. ఏదైతే ఖమ్మం జిల్లాలో అతిపెద్ద కాలేజీ ఎస్ఆర్బిఎన్ఆర్ కాలేజీ ఉందో దానికి ప్రత్యేకంగా పీజీని సపరేట్ గదులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా విద్యార్థులకి ఏదైతే పెరిగిన సంఖ్యకి అనుకూలంగా బస్ సంఖ్యను పెంచాలి, బస్ పాసులను కూడా బాయ్స్కి ఉచితంగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారానికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా బడా కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ముగాసి విద్యార్థుల ప్రాణాలు తీసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రీ చైతన్య, నారాయణ లాంటి విద్యా సంస్థలలో అనేక మంది విద్యార్థులు ఫీజులు వసూలు చేసిన పరిస్థితులలో విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర నుంచి వసూలు చేస్తూ విద్యార్థుల ప్రాణాలు తీసిన పరిస్థితి ఈ ఖమ్మం జిల్లాలో కనపడతా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా ఇక్కడ ఎస్ఆర్ కాలేజీ కూడా, హనుమకొండ ఎస్ఆర్ కాలేజీలో విద్యార్థి లెటర్ రాసి చనిపోయినా కూడా ఇంతవరకు దాని మీద విచారణ జరిపించిన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. తక్షణమే కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అనుమతులు లేకుండా నడిపిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకొని వాటిని గుర్తింపు రద్దు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటికి కొమ్ము కాస్తూ ఈరోజు నిరుద్యోగుల మోసం చేసిండు, విద్యార్థుల మోసం చేసిండు. ఇలాంటి విద్యార్థి సంఘ నాయకులు అడిగితే ప్రజాపాలన అంటూ మీరు ప్రశ్నించవచ్చు, మీరు ఎక్కడైనా ధర్నాలు చేసుకోవచ్చు అని చెప్పిన